మహాశివరాత్రికి మహా అద్భుత దృశ్యం కనిపించబోతుంది. నేలపైనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం కుంభమేళకు ముగింపు పలుకుతుంటే అదే రాత్రి నింగిలో గ్రహాలు వరుసగా క్యూ కడుతున్నాయి. మహాకుంభమేళకి ఆఖరి రోజు వస్తున్న ఈ శివరాత్రి ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఇది 144 ఏళ్లకి ఒకసారి వచ్చే గడియలుగా చెబుతున్నారు. శని త్రయోదశి కూడా అదే రోజు కావడంతో శివ భక్తులందరికీ ఇది చాలా విశిష్టత కలిగిన రోజుగా చెబుతున్నారు. అంతేకాదు ఆకాశంలోనూ అద్భుతం జరగబోతుంది. మెగాస్టార్ చిరంజీవి అంజీ సినిమా చూసిన వారికి ఫస్ట్ సీన్ గుర్తుండే ఉంటుంది. 72 ఏళ్లకు వచ్చే ప్రణవ శివరాత్రి రోజున ఆకాశం నుంచి దేవతలు పంపే శక్తుల కిరణాలు ఎక్కడ ఉన్న ఆత్మలింగాన్ని అభిషేకిస్తాయి. అది సినిమానే కావచ్చు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి శివరాత్రే 144 ఏళ్లకు రావడంతో అదే రోజు కుంభమేళకి చివరి రోజుగా ప్రకటించారు. అదే రోజున గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రాబోతున్నాయి. నవగ్రహాలన్నీ కూడా ఆకాశంలో కుంభమేళకు ముగింపు పలకడానికి వస్తాయా అన్నట్లుగా ఒకే వరుసలోకి వస్తున్నాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాలలో సూర్యుడు భూమి మీద, చంద్రుడు ఒక్క వరుసలోకి ఎలా వస్తాయో ఇలా ఇప్పుడు శివరాత్రికి అన్ని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తున్నాయి. ఇది మహా కుంభమేళకి మహా ముగింపునిచ్చే ఖగోళ అద్భుత దృశ్యంగా భావిస్తున్నారు. మహా కుంభమేళ ముగింపు రోజున ఆకాశంలో మహా అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఫిబ్రవరి 26న ముగియ